సార్ వైసీపీలో ఎవరైతే దురుసుగా మాట్లాడుతున్నారో అవును ఒక మంత్రులు కానీ మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే దురుసుగా మాట్లాడుతున్నారో ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు ఎలక్షన్ తర్వాత ఎందుకు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు? ఇది ఇక్కడ ఏమైందంటే అండి, ఎవరు వాళ్ళని చిన్న చూపు చూడలేదండి. ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడ్డారు. రోజాని తీసుకుందాం, అప్ట్రాలు 12,000 రూపాయలు ఇంట్లో ఉండేది, అద్దె ఇంట్లో ఉండేది. ఈరోజు 2,000 కోట్ల రూపాయలు ఎలా సంపాదించిందండి? ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది సంపాదన? సంపాదన రావడం కూడా తప్పు కాదు. ఏదో మినిస్టర్గా ఉన్నావు, కక్కుర్తి పడ్డావు, నీ కర్మ, వదిలేసే. కానీ అందరినీ తోలాడలేంటి? చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని నువ్వు పేర్లు పెడతావా? లోకేష్ బాబుకి పేర్లు పెడతావా? చిరంజీవి దగ్గరేమో వేషాలు వేసుకుని దానివి నువ్వు ఇంటికి వచ్చినట్టయితే ఒక ఆడబిడ్డలాగా పసుపు కుంకాలు ఇచ్చి పట్టుచీర ఇచ్చి పంపిస్తే మరుసటి రోజే నువ్వు అంత ద్రోహం తలపెడతావా? పవన్ కళ్యాణ్ తిడతావు, చిరంజీవిని తిడతావు. నీకు బాలకృష్ణకి ఎటువంటి సంబంధాలు ఉన్నాయో అందరికీ తెలుసు. సంబంధాలంటే అపార్థం చేసుకోవద్దు. రోజా తాలూకు సినిమాలు అన్నిటికంటే ద బెస్ట్ సినిమా ఏదంటే భైరవ ద్వీపం. అటువంటి సినిమాకి హీరోగా ఉన్న వ్యక్తి బాలకృష్ణ తిడతావా? ఇంతమందిని తిట్టావు, ఏ మూట కట్టుకున్నావు? నీకెవరు మెడలేశారు? వాడిని ఊరే అంటావు. వీడు ఒక అమ్మాయిని ఒక లేడీని చూసుకొనేమో నోట్లో ఏం పెట్టుకున్నావు అంటావు. ఒక భువనేశ్వర్ లాంటి ఒక సంసారి పక్షంగా ఇంట్లో ఉన్న వ్యక్తిని నువ్వు పత్తిత్తువా అని అడుగుతావు. ఇప్పుడు అనుభవిస్తున్నా కదా. ఒక మహిళగా ఉంటూ ఆ మహిళని తిట్టడం ఎంతవరకు? అందులో అటువంటి ఎన్టీ రామారావు కూతుర్ని తిట్టడం ఎంతమంది గుండెల్లో మంటగా ఉంటుందండి. దీనిగా ఎప్పుడోసారి దేవుడు చూడండి ఏం చేస్తాడు అని ఎన్ని కోట్ల మంది అనుకుంటారు. అదే జరిగింది ఈరోజు. నువ్వు గెలగలవా? ఇప్పుడు డబ్బు ఖర్చు పెడతావు, గెలగలవా? గెలిస్తే ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా డబ్బు ఖర్చు పెట్టేవాళ్ళు. నీ ఘోష పడలేక ఆ నగిరి సీట్ ఇచ్చారు. కానీ నిన్ను గెలిపించుకోవాలంటే ఆయన తెలీదా? ఆయన బాగా తెలుసు. ఆ విధంగా స్వయంకృతాపరాధంతో ఓడిపోయింది, నోటి దూల కొద్దీ ఓడిపోయింది ఒక రోజా. అయితే ఇంకా నెక్స్ట్ ఎవరు నోటి దూల ఉన్న వ్యక్తులను తీసుకుందాం. అదే కొడాలి నాని, ఇన్ని బూతులు మంత్రి అంటాడన్నమాట. ఈ బూతుల మంత్రి కాస్త బూతులు అంటే ఎలక్షన్ బూతుల దగ్గరికి వెళ్లకుండా, ఈ బూతులు మాట్లాడకుండా 4 గంటల వరకు మతిపోయి ఇంట్లో కూర్చున్నాడు. 4 తర్వాత సతీ సమేతంగా బయలుదేరాడు. ఓటు వేసినప్పుడు ఎవడు ఈయన్ని పలకరించలేదు, ఈయన ఎవరిని పలకరించకుండా సప్పుడు లేకుండా వచ్చేసాడు. ప్రతిదానికి ఏంటి ఇది నీ అమ్మ మొగుడిది అన్నావు కదా, ఇప్పుడు ఎలక్షన్స్ నీ అమ్మ మొగుడి కాదు కదా, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపిస్తున్నావు కనుక ఇప్పుడు ఏమైనా అంత స్ట్రిక్ట్గా నడిపిస్తున్నావు, నీ అమ్మ మొగుడిదా, ఇది జాగీరా మగాడవినట్టయితే. ఇది మాట్లాడితే అమ్మ మొగుడు అది ఇది పప్పుగోడు 420 గడు యాదవులు ఏమిటి? నాలుగు ఏమైనా పూర్తిగా గజ్జైపోయిందా? రోత, నోరు ఇప్పితే రోత, గుట్కాలు వేసుకొని ఇంత హీనంగా మాట్లాడావు. ఇప్పుడు ఈరోజు ఏం కట్టుకుపోయావు? ఇప్పుడు కొడాలి నానంటే టీవీలు కట్టేసే పరిస్థితి వచ్చింది. బూతుల మంత్రి అంటే తెలుస్తుంది. కొడాలి నానంటే అంతకుముందు వెంకటేశ్వరరావు అంటే తెలిసేది కాదు, నానంటే తెలిసేది. ఇప్పుడు నానన్నా తెలియటం లేదు, బూతుల మంత్రి అంటే తెలుస్తుంది. అది ఏమైపోయాడు? ఆయన గెలవడు కాదా అంటే నన్ను గుడివాళ్ళలో నన్ను కొట్టే మగాడు ఉన్నాడా అన్నాడు. మరి రాము వచ్చాడు, కొట్టాడు, చెప్పిన ప్రకారంగా కొడతానని చెప్పాడు, కొట్టాడు. ఎక్కడ పెట్టుకుంటాను తలకాయ? ఇప్పుడు నోరిప్పు, బాగుంటుంది. రేపు మీ ప్రభుత్వం పోయిన తర్వాత నోరిప్పు. అప్పుడు నువ్వు ఎప్పుడైతే 4 కొట్టినట్టయితే 4కి 40 కొట్టే పరిస్థితులు వస్తాయి ముందు. ఎందుకంటే ప్రభుత్వం నీదనుకొని ఆయన తాలూకు అండా దండా చూసుకొని పేటరేగిపోయావు. ఇక చంద్రబాబు నాయుడు అట్లాంటి ఒప్పుకోడు. ఎందుకంటే మీరు కొట్టుకుంటే మేమేందిరా మధ్యలో ప్రభుత్వం అని దాన్ని సర్దుమణిగేలా చూస్తారు. కానీ పగలు ప్రతీకారాలు ఏమి ఉండవు అన్నమాట. రెండో వ్యక్తి. ఇక మూడో వ్యక్తి అంబటి రాంబాబు. ఈ అంబటి రాంబాబు ఏంటంటే ఒక కళాకారుడు. ఎటువంటి కళాకారుడు అంటే సంజన సుకన్య అని పిలిచి అరగంటలో వెళ్ళిపోదులే అని చెప్పిన కళాకారుడు.
తర్వాత ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఆయన పడ్డాడో అప్పుడు కాంచి ఆ నల్ల జుత్తు పండిపోతున్నప్పుడు కూడా రంగు వేయకుండా, అంటే నేను అట్లాంటి వాడిని కాదు, నేను నా జోలికి వెళ్ళను అని చెప్పుకోవడం కోసం నవ్వుకున్నారు అందరూ. ఏదో నిందొచ్చింది, రంగు వేసుకోవడం మానేయడం ఏమిటి నువ్వు అంటే, ఏదో నేను మామూలుగా ఏదో పెద్ద ఒక వేదాంతిని అనే పద్ధతుల్లో నువ్వు తెల్ల రంగుతో ఉండి టీషర్ట్ వేసుకొని డ్యాన్స్ చేస్తుంటే అసలు అందరికీ మతిపోతుంది. నీకేమైనా మతి భ్రమించిందా ఏమిటి? టీషర్ట్ ఏమిటి, పూలు అంటే రంగురంగుల టీషర్టును, తెల్లని గడ్డమును, నువ్వు డ్యాన్సును, అది కొంచెం చూసి నవ్వుకున్నారు. ఉన్మాది పిచ్చి పట్టిన వాడు ఆ విధంగానే బిహేవ్ చేస్తాడు అని అనుకున్నారు. దాని తోడు వాళ్ళ అల్లుడు దీనికి వ్యతిరేకం అన్నమాట. ఆ కూతురు డైవర్స్ అప్లై చేసింది, కూతురు తన దగ్గర ఉంది. అల్లుడు చెప్పాడు, ఎట్టి పరిస్థితుల్లో కూడా అంబటి రాంబాబుకి ఓటు వేయొద్దు అని చెప్పాడు. చాలదు, అది సిగ్గుతో తల వంచుకోవాలి కదా. ఇది తీసి పక్కన పెట్టు. ఏపోయినట్టయితే విడుదల రజని, ఆ విడుదల రజని మీరు 5 సంవత్సరాల్లో కట్టెల చీర కట్టలేదండి. మరి ఎంతమంది ఎన్ని చీరలు బహుమతిగా ఇచ్చారో కొనుక్కున్నారో మనకు తెలియదు, కానీ విడుదల రజని మాత్రం కొంచెం ఇప్పుడు అంటే వైసీపీ పార్టీలో చాలా అందమైన గ్లామర్ పర్సనాలిటీ ఉన్నటువంటి వ్యక్తినని తన ఫీలింగ్. ఒక పక్క రోజా, ఒక పక్క విడుదల రజని. మొత్తానికి ఏంటంటే రోజా కానీ విడుదల రజని కానీ మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర మాత్రం ఆయన ప్రాపకాన్ని సంపాదించారు. వాళ్ళిద్దరి మాట కూడా వింటాడు ఆయన. ఇద్దరూ చెల్లెమ్మలే అంటే జగన్మోహన్ రెడ్డికి. ఈ విధంగా పేట్రేగిపోయి లంచాలు మరిగి, ఇలాంటి లంచాలు అంటే అక్కడ రోజా లంచాలు మరిగింది, ఇక్కడ విడుదల రజని కూడా లంచాలు మరిగి లంచాలు ఇచ్చి కోట్లే అన్నీ. ఇప్పుడు ఏమైంది? ఈరోజు విడుదల రజని గెలుస్తుందా? గెలవగలదా? మరి గెలవనప్పుడు ఎందుకు ఇలా పేట్రేగిపోయావు? నువ్వు కూడా హామ్ పట్టయిపోయావు కదా. తర్వాత అనిల్ కుమార్ యాదవ్, ఏమిటండి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడండి, ఆ నీటిపారుదల శాఖ కాదు కదా నోటిపారుదల శాఖ అని అన్నారు ఆయన్ని. అమ్మనా బూతులు తిట్టడం తప్ప ఏం చేశాడు? ఆయన తీసుకెళ్ళి ఏదో నరసరావుపేటలో పడేశాడు, అడ్డగోలుగా ఓడిపోతాడు. ఎవరు గెలిచారు మీకు? మీలో గెలిచిన వ్యక్తి ఎవరు చెప్పండి? ఎవరైనా ఉన్నారా? ఆడవారు బోరగడ్డ అన్నిలేని ఒకడు ఉండేవాడు, వాడు నోటుకొచ్చినట్టు మాట్లాడేవాడు. మరి ఇప్పుడు ఎందుకు బయటికి రావడం లేదు? ఇప్పుడు బయట ఎందుకు మాట్లాడటం లేదు? రేపు నువ్వేమవుతావు? రేపు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మాట్లాడరా నువ్వు? నీకు ఏ విధమైనటువంటి సత్కారం చేస్తారో చూడు, నీకు ఎలాంటి బహుమతి ఇస్తారో చూడు. అంటే ఎవరైనా సరే పెరుగుట విరుగుట కొరకే. అలా పెరిగిపోయారు. మంచితనంతో కాదు, దుర్మార్గంతో, అహంకారంతో చేసిన పాపాలు పాపాలు పండిపోయే రోజు వచ్చింది. ఎవరు మట్టుకు వాళ్ళు టపా కిందకి రాలిపోతున్నారు అన్నమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.